ప్లీజ్ నడవాలి ప్లీజ్ తల్లి ప్లీజ్ స్వామి తండ్రి దయచేసి स्वरूपं ब्रह्मादयो गजानन्ति तस्मादुच्यते अज्ञेय అమ్మవారి యొక్క శక్తి బ్రహ్మాదులు కూడా తెలుసుకోవడం అనితర సాధ్యమైన విషయం. ఆవిడ యొక్క అంతం కానీ ఆవిడ యొక్క పుట్టుక కానీ ఆవిడ యొక్క శక్తి కానీ బ్రహ్మాదులు కూడా అది తెలియదు. కాకపోతే లోకంలో అందరికీ బ్రహ్మాండం దగ్గర నుంచి మనందరికీ కూడా ఒక భక్తి అనేటువంటిది భగవంతుడు మనకు పెద్ద అనుగ్రహించిన వరం. అది సామాన్యమైనటువంటి వరం కాదు. ఏ దేవుడి ఏదైనా భక్తి అనేది ఒకటి ఉంటే ఆ భక్తి వలన ఆ వ్యక్తి ఎటువంటి చెడు మార్గాల్లోకి ప్రవేశించకుండా ఆ భక్తి కాపాడుతుంది. మంచి మార్గం అనేది ఉంటే మనం అన్నీ మంచిగా సంపాదించుకోవచ్చు. భక్తి కూడా అనేక రకాల భక్తుల గురించి మనకి ఇతిహాస పురాణాల్లో చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజభవం లతాక్షతిర్భవం సింధు సరిత్వల్లభం. ఎటువంటి భక్తి ఉండాలి అని మనకి జగద్గురు ఒక చోట చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి, ఊడుగ చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది. దాని సంస్కృతంలో అంకోల వృక్షము అని అంటారు. దాని యొక్క లక్షణం ఏంటంటే సంవత్సరంలో ఒక సీజన్లో దాని యొక్క విత్తనాలను కూడాను గ్రీష్మ ఋతువులో, వసంత ఋతువు చివర గ్రీష్మ ఋతువులో దాని విత్తనాలన్నీ కూడా రాని కింద పడిపోతాయి. కాలాంతరంలో మళ్ళీ గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతూ ఆకాశం మేఘావృతమని వర్షం పడే సమయంలో, ఒకసారి ఉరుములు వెలుపులు వస్తున్న సమయంలో ఈ యొక్క కింద పడినటువంటి విత్తనాలన్నీ కూడాను అమాంతం వెళ్ళి చెట్టుని అతుక్కుంటాయి. ఇది మీరు వృక్షశాస్త్రం తెలుసుకున్న వాళ్ళు అడిగితే సుస్పష్టంగా చెప్తారు. దాని యొక్క లక్షణం ఏంటంటే దానంతరం అదే వెళ్ళిపోయి చెట్టుకి అతుక్కుంటుంది. అలా ఎలా అయితే విత్తనాలు చెట్టుని ఆశ్రయిస్తాయో ప్రతి మనిషి కూడా భగవంతుడిని ఆశ్రయించాలి అని ఉపమానం చెప్తారు. అంకోలం నిజబీజ సంతతి. ఇక రెండవ ఉపమానం అయస్కాంతోపలం సూచిక. ఇనుప వస్తువుల దగ్గర అయస్కాంతాన్ని పెడితే ఇనుము దగ్గర అయస్కాంతం పెడితే వెళ్ళి అతుక్కుంటుంది. మనకు కూడా మానవుడిగా ఎత్తినందుకు సార్థకత ఏమిటంటే భగవంతుడిని ఆశ్రయించడమే ఈ జన్మకి సార్థకత అని మరొక ఉపమానం చెప్తారు. అట్లాగే సాధ్వీ నైజభవం లతాక్షితిర్భవం. ఇంకా భక్తి ఎలా ఉండాలి అంటే సాధ్వీ నైజభవం, పతివ్రత అయినటువంటి స్త్రీ భర్త యందు ఎంత అనురాగంతో ప్రేమతో ఉంటుందో భగవంతుడి యందు కూడా అటువంటి ప్రేమ భక్తి ఉండాలి మనకి.
రాధామ్మవారికి కృష్ణుడి యందు ఎలా భక్తి ఉందో అటువంటి భగవంతుడిని మనం ప్రేమగా చూడగలగాలి. అదో రకమైన భక్తి అని ఉపమానం చెప్తారు. లతాక్షితిరుహం 4వ ఉపమానం చెప్తారు. ఏమిటి అంటే లతాక్షితిరుహం, ఒక మల్లె తీగో జాజి తీగో ఉంది. అది ఏం చేస్తుందంటే దానికంటే బలమైనటువంటి మరొక చెట్టుని ఆశ్రయించి అలా చుట్టుకుంటూ పైదాకా వెళ్తూ ఉంటుంది. ఎలా ఉంటే సమస్త జగత్తుకి తల్లి అనేక బ్రహ్మాండ జననీ నమః అని అమ్మవారి నామం. యావతి బ్రహ్మాండాన్ని వర్తతే తాను సర్వాన్ని జగదంబాయ సంతరిస్తాని అని అంటారు భాషలో. ప్రపంచంలో ఎన్ని బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి ఆ జగదంబిక బ్రహ్మాండంలో అంతర్భాగమైనటువంటి మనల్ని రక్షించేటువంటి బాధ్యత ఆవిడదే. ఎందుకంటే ఆవిడ అనుగ్రహం లేకపోతే ప్రపంచంలో ఏ పని భయపడదు అంటే మనం వేసేటువంటి ద్రవ్యాలన్నీ కూడా పూజ చేసి ఏ దేవతలను ఉద్దేశించి హోమం చేస్తామో వాళ్ళందరికీ తీసుకెళ్ళి ఇస్తూ ఉంటారు. ఆ పని కూడా ఆయన కూడా అమ్మవారికి సంబంధించిన వివేక స్తోత్రాలను పఠిస్తారు. వేదాన్ని వింటూ సుఖంగా सोमस्य वेदामनु विश्व इद्विदुः त्रयस्कन्धसहस्राद्रात्मेवासस्तर्वे शिवस्मै మేడం
ఫోటో ప్రారంభానికి ముందుగా మన కళ్యాణ ఘట్టంలో వాళ్ళ ప్రధానంగా మన గురుడు అంతా చూశారు చివరికి ఎక్కడ ఉన్నాడంటే మీకు శ్మశానంలో ఉన్నాడండి. చాలా బాగుంటాడు. అటువంటి తెల్లని ప్రమాణం తీసుకొని మరి నాటకంలో నల్లగా ఉంది. ఫోన్ చేస్తాను రమేష్ ఫోన్ లేవడుతుంది. మా ఇద్దరు గొడవ పెట్టడానికి ఎవరు లేదు. కానీ మన పూలు మనం చెప్తున్నాం. అక్కడ ఉన్న మనుషులు రకరకాలుగా ఉంటారు. నీకు నాకు కూడా గొడవ పెడతారు. పెట్టినప్పుడు మధ్యలో పండుగలు గొడవ పడకూడదు. గొడవ పడేది పరిస్థితి వస్తే మన సమస్యని మనం తీసుకోవాలి తప్ప మన ఇద్దరు కాశ్మీరంగా వచ్చారు. చక్కగా ఒక క్షేత్ర ఉన్నారు. వారికి అన్ని ఏర్పాటు జరిగిపోయింది. భగవత్ సంకల్పం కాబట్టి అన్నీ కూడా వచ్చేసాయి. చాలా ప్రశాంతంగా శుభ్రంగా జన్మం చేస్తున్నారండి. సరే రోజు అనేక దర్శనాలు మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు చీనామర పట్టు వస్తువులు వారితో పాటు శ్రీమతి తోట నీరు గారు తదితరులు అమ్మవారిని కళ్యాణ
మహోత్సవాన్ని అందరం కలిసి చేసుకుంటున్నాము అని అమ్మవారి దగ్గర భక్తిగా సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆ రోజు కళ్యాణం చేయాలన్న ముందుగా చేయవలసినటువంటి గణపతి పూజ, అటువంటి గణపతిని 16 ఉపచారాలతో ఇప్పుడు పూజ చేస్తున్నాను. పూలు పండ్లు ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా గంగాజలంతో శుద్ధి చేసే కార్యక్రమమే మనకి పుణ్యాహవాచనం. అటువంటి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన ఆచార్య స్వాములు చేయిస్తారు. Vasa
అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు సృష్టి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండండి. ఆ సృష్టి వామయ్య గారి వెయిట్ చేశారు. వారి యొక్క అనుమతి తీసుకొని ఆనాడు అక్కడ కళ్యాణం జరిగినట్టుగా పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. భావిస్తూ వారిని ఉద్దేశించి వారందరికీ కూడా నమస్కారం చేసి వారి యొక్క అనుమతి తీసుకొని కళ్యాణాన్ని ప్రారంభించారు. కళ్యాణాన్ని ప్రారంభించగానే ఆ జమదగ్ని మహర్షి వరుడుగా ఉన్నటువంటి జమదగ్ని, అట్లాగే పెళ్లి కూతురున్నటువంటి రెండు అమ్మవారిని సాధనతో సమన్వయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి కోసం మా కుటుంబం, మా పరివారం, మా బంధువులం, మా మిత్రగణం క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధువుల రూపంలో ఉన్నటువంటి ఆ భారతీయ పరమేశ్వరుడికి మధురక ప్రాచనం ప్రజల కార్యక్రమాలను కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా అమ్మవారికి అయ్యవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. అమ్మవారికి రక్ష ఏమిటి? ఒక కైంకర్యంలో పెళ్లి గుణాలుగా వీతాన్ని సమర్పిస్తున్నారు. మామగారు అనేటువంటి రాజుగారు గురించి అమ్మవారిని పాణిగ్రహణం చేసుకోవడం కోసం ఎంతో కష్టపడి ప్రయాసతో ఇక్కడికి వచ్చావు. సుమనాభవ, మంచి మనస్సుతో శాంతంగా ఉండు. ఎందుకంటే ఈశ్వరుడికి రెండు రకాల శరీరాలు ఉన్నాయని వేదం చెప్తుంది. తస్యైతే తనవు ఘోరాన్యా శివాన్యా అని. ఆయన తన భక్తుల యందు ధర్మము యందు విరుద్ధంగా ఎక్కడైతే దానికి ప్రతికూలంగా ఉంటూ ఉంటుందో ఆయన యొక్క ఘోర రూపాన్ని చూస్తూ ఉంటాడు. ఇప్పుడు భయపడమే కాదండి, అందరూ కూడా పారాయణం సిద్ధరించారు. ఇప్పుడు ఎవరు పట్టుకోవాలి?
ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే ఆ చేతితో పట్టుకున్నటువంటి విషాన్ని దివ్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఈ కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు మహారాజశ్రీ పొన్నం ప్రభాకర్ సకృత్వ సమేతంగా విచ్చేసి అమ్మవారికి దివ్యమైనటువంటి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని కూడా సమర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి తరఫున ఇవన్నీ కూడా సమర్పణ చేశారు. మన రాష్ట్రంలో సమస్త ప్రజానీకానికి కూడా సకల శాంతి, సౌభాగ్యం, సౌమనస్యం, సౌహార్దత ప్రార్థిస్తూ ఉన్నాం. పార్వతీ పరమేశ్వరుల దివ్య కళ్యాణ మహోత్సవంలో అయ్యవారికి శ్రీనామములు పట్టు వస్త్రాలను కూడా సమర్పించారు. ఈ కళ్యాణంలో భాగంగా మనకి మహాసంకల్పం అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. లోకంలో మనం ఏ పని చేయాలన్నా మనం సంకల్పం చేసుకుంటూ ఉంటాం. పర్వదినాల్లో మంచి కార్యక్రమాలు చేసుకునేదాన్ని మహాసంకల్పము అని అంటారు. ఈ మహాసంకల్పం అంటే ఇది ఏదో ఒక కాగితం మీద గోడ మధ్య కూర్చొని రాసేటువంటి సంకల్పం కాదు. ఈ సృష్టి ఏనాడు ప్రారంభమైందో
అనేది కావాలి. సాక్ష్యం లేకపోతే ఏ పని కూడా చల్లదు. సరే ఇవాళ చేతిలో అందరికీ శిల్పంలో ఒక సాక్ష్యంగా మహాభూతంగా అవి యోగిస్తున్నప్పటికీ మనకి సాక్ష్యం ఏమిటి అంటే పంచభూతాలే సాక్ష్యం, నదీ నదమ మాటలే సాక్ష్యం అని. అంతేగానే ఇది ఎవరు చూడకుండా మీరు తింటండి అని పంపించారు. సరే ఒక గదిలో తలుపులు వేసుకొని ఎక్కడా కూడా కనిపించకుండా ఆ చీకట్లో తినేసి ఒకడు వచ్చాడు, ఇంకో రకంగా తినొచ్చాడు. ఒకడు మటుకు ఆ పండును తీసుకొని వచ్చాడు. ఏమిరా నాయన, వాళ్ళ ముగ్గురు చక్కగా ఎవరు చూడకుండా తిని వచ్చారు, నీవేమో అమాంతం అవ్వరు, మీరు ఎవరు చూడకుండా తినమన్నారు. కానీ మీరు చెప్పినటువంటి విద్యలో నాకు ఒక మాట చెప్పారు. ఏమంటే వాయువు లేకుండా ప్రపంచం అనేది లేదు అన్నారు. మరి వాయువు చూస్తాడండి ఈ పండు తింటుంటే, మరి అది తప్పు కదా అని చేత మీరు 12 నామాలు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి నామం మిత్రుడు. మిత్రుడు అంటే స్నేహధర్మంతో ఉంటాడు. చూడండి, మనందరం ఎంత పదవిలో ఉన్న రాత్రి నిద్రపోయినా పోనీ నిద్ర ఎక్కడ ఉందిగా ఏమవుతుంది, కానీ నిద్రపోయాం. ఆ నిద్రలో ఏం జరిగిందో తెలియదు. మన భార్య పిల్లలతో కానీ, మన ఆస్తులతో కానీ, మన డబ్బు కష్టంతో కానీ దేనితో సంబంధం లేకుండా హాయిగా నిద్రపోయాం. పొద్దున్నే లేచాం, లేవగానే మనం మరి నిన్నటి పనులన్నీ ఎవరు గుర్తు చేయాలా, దానికి ఏమన్నా యంత్రం ఉందా, దానికి ఏమన్నా పాస్వర్డ్ ఉందా అంటే ఏమీ లేదు. ఎప్పుడు నిద్ర లేచామో వెంటనే మనకు అవన్నీ గుర్తొస్తున్నాయి అంటే గుర్తు చేసేవాడు అప్పుడు ఉంటేనే గుర్తొస్తాయి, లేకపోతే మనకి రావు. అందుకోసమే ఆ సూర్యోదయం సమయంలో ఆ సూర్యనారాయణ స్వామి నిద్ర రూపంలో ఆ కిరణజన్యమైనటువంటి శక్తితో మనందరికీ నిన్నటి విషయాలన్నీ కూడా గుర్తు చేస్తున్నాడు. నేను నా పేరువాడిని, నా ఇల్లు, నా అనేక విషయాలు అవన్నీ కూడా మనకి మా ఆచార్య స్వాములు ఆ మహాసంకల్ప రూపంలో మనకు తెలియజేస్తారు. ఆ సంకల్పాన్ని శ్రద్ధగా విని ఆ సంకల్పం యొక్క
విద్యుత్ మంత్రశాస్త్రంలో చాలా పౌరాణికమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి కోపంలో భావ్యంలో అవతరించి ఉన్నది. ఈ రేణుగా అంటే సాక్షాత్తు చాలా శక్తివంతమైనటువంటి శర్మస్థా స్వరూపుడు. ఆవిడ ధ్యాన శ్లోకంలో మిగతా లోకంలో అమ్మవారికి అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఉన్నప్పటికీ మహావిద్యాం మహామాయ, మాయల్లో వల్ల చాలా గొప్పదైనటువంటి మాయాస్వరూపిణి, విద్యల్లో వల్ల గొప్పదైనటువంటి విద్యాస్వరూపిణి, మహావిద్యాం మహామాయ సర్వశక్తి స్వరూపిణి. ఆవిడ సమస్తమైనటువంటి శక్తిగా ఇక్కడ అవతరించి ఉన్నది. బలకంపేట భక్తానాం ఇష్టదాత్రించ ఆవిడ అవతరించి ఏం చేస్తున్నాయా అంటే భక్తానాం ఇష్టదాత్రించ, భక్తులు ఏ కోరికలు కోరుకుంటారో వాటన్నింటినీ కూడా అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నది. అటువంటి రేణుకాంబ కాంబలే, అటువంటి రేణుకాంబాన్ని నేను స్థుతి చేస్తున్నాను అని అమ్మవారి ధ్యాన శ్లోకం. సకల జనాచర జగత్ సృష్టికి మూలభూతమైనటువంటి ఆ గ్రహంకి ఎంతో అత్యంత అంగరంగ వైభవాలు ఉన్నాయి. ఏదైనా మనం ఒక బంగారమో లేకపోతే ఒక ఇతరో ఒక ధాన్యము దానం చేస్తే ధాన్యం తుభ్యం సంపదలే నామ అంటే దీని ఎందు నాకు ఎటువంటి అధికారము లేదు, నీకు ఇస్తున్నాను, నువ్వు ఏమన్నా చేసుకో అని చెప్పడం. కానీ కన్యాదానంలో ఒక గొప్పదైనటువంటి విషయాన్ని మన మహర్షులు అనుగ్రహించారు. కన్యాదానం తుభ్యం సంపదలే నమ్మాల అంటే ఈ అమ్మాయిని పూర్తిగా అధికారాన్ని అయ్యవారికి కూడా ఇంట్లో నుంచి తీసుకెళ్తున్నావు కాబట్టి రేపటి నుంచి మా ఇంట్లో కార్యక్రమం అంటే నీ పరిస్థితితో పనిలేదు, అమ్మవారు ఎప్పుడు కావాలంటే ఇప్పుడు రావడానికి వీలుగా ఉండాలి అని ఆ సంప్రదాయాన్ని ఒక చిన్న కిడుగుగా పెట్టారు. అట్లా అమ్మవారు కన్యాదానం చేశారు. ఎలా చేశారు అంటే కన్యాదానం చేయడంలో వచ్చిన ఫలితాన్ని కూడా ఈ సందర్భంలో చెప్పారు. నక్షత్రమండలాన్ని, చంద్రమండలాన్ని, సూర్యమండలాన్ని ఇట్లా అనేక రకాలైనటువంటి ఆ మండలాలన్నీ మన పైన ఉన్నాయి అనేటువంటిది మనకి పురాణాలు చెప్తున్న విషయం. ఇవాళ రోజున సైన్స్ పరంగా కూడా ఈ కన్యాదానం చేసిన వాడు అన్ని సంవత్సరాలు ఆ పైన మంచి శాశ్వతమైనటువంటి స్థిరమైనటువంటి లోకాన్ని పొందాలి అని చెప్తారు. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి ఉపమానాలు ఉన్నాయి కదా. ఈ గంగా లోకాన్ని కాలం ఎందుకున్నారు అంటే అసలు గంగ లేకపోతే ఏమి లేదు. మనం ఎక్కడ స్నానం చేసినా గంగా అనుకోవాల్సిందే. ఆ గంగా అమ్మవారు లేకపోతే ఆ శివుడి యొక్క జటాజూటం మీద ఆవిడ ఉన్నది. ఎట్లా ఉందంటే మనందరినీ కూడా ప్రీతిని చేయడానికి ఉన్నది. మాస్టర్ రాయిలోని ఒక మహానుభావుడు మన హైదరాబాద్ వాసి ఒక 400 సంవత్సరాల క్రితం కట్టుబట్టలతో ఇక్కడి నుంచి కాశీ నగరానికి వెళ్ళాడు. కాశీ నగరానికి వెళ్ళి లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామాస్తే ఆ రోజుల్లో ఆ కాశీ పండితులు అన్నాక ఏమైనా నువ్వు ఆధారం రాస్తున్నావు, నువ్వు దేనిని ఆధారం చేసుకొని రాస్తున్నావు అన్నాడు. శాస్త్రం చదువుతున్నానండి, ఏదో దాన్ని ఆధారం చేసుకున్నాను కావాలి అన్నాడు. అలా నీళ్లు పెట్టుకున్నట్ట అమ్మవారి దగ్గరికి ఏడిసినట్ట. అమ్మ కాశీ పండితులు నన్ను వేరేస్తున్నారు, అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, నేను రాసింది నిజమా కాదా నువ్వే తెచ్చాలి అని. వెంటనే అమ్మవారు చెప్పింది ఈ రాత్రి గంగలో చక్కగా అవన్నీ కూడాను సంప్రోక్షణ చేయించుకొని జన్మ జన్మాలలో ఎంతో పుణ్య విశేషం చేత జంతువునాం నరజన్మ దుర్లభం, నరుడుగా పుట్టడం అనేటువంటిది చాలా గొప్ప పుణ్యం చేసుకుంటే కానీ అటువంటి జన్మ వస్తుంది. అటువంటి జన్మలో కూడా మనకి ఇటువంటి దివ్యమైనటువంటి భవ్యమైన కళ్యాణములు చూసేటువంటి యోగం ఎంతో పుణ్యం చేసుకుండాలి. అటువంటి పుణ్యం మనం చేసుకొని ఈ కళ్యాణంలో పాల్గొనే అవకాశం మనకి భగవంతుడు కల్పించాడు. మీ అందరికీ కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండుగాక అని కోరుకుంటూ ఇప్పుడు దాకా మనకి ఆచార్య స్వాములు మహాసంకల్పంతో పాటు ప్రవర అని చెప్తూ ఉంటారు. ప్రవర అంటే ఏమిటి అంటే మన యొక్క వంశానుచరితము, మన పూర్వీకులు ఎవరు, మన ఋషులు ఎవరు, మన అడ్రస్ ఏమిటి అనేటువంటిది తెలిపేదే ప్రవర. కులము గోత్రము పూర్వకాలంలో 7 వంశాలను చూసేటువంటి వాళ్ళు, తర్వాత 3 వంశాలు చూస్తారు మన పూర్వీకులు.
ఇప్పుడు ఎవరి వంశాలని ఎవరో చూడట్లా. అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే పెళ్లి చేసుకోవడమే. మహర్షి ఎవరయ్యా అంటే ఈయన మహారాజు గారికి మనవరాలుగా, రేణు మహారాజు గారికి పుత్రి. పరస్పరం యొక్క ఆమోదం మేరకు పెద్దల యొక్క సమక్షంలో అనేక పర్వతాలు, అనేక నదులు, ఋగ్వేదాది 4 వేదముల ఘట్టాన్ని ఇప్పటిదాకా మనకు చేశారు. ఈ తదుపరి మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమము, శుభముహూర్తము, మాంగళ్య ధారణ అనే కార్యక్రమాలు జరుగుతాయి. సరిగ్గా 11 గంటల 34 నిమిషములకు శుభముహూర్తం. ఇంకా సుమారుగా ఒక 18 నిమిషములు. ఓం కరోతి రూపాణి రూపాణి కరోతి కరోతి రూపాణి విహోతి విహోతి రూపాణి రూపై దేవైవ రూపై విహోతి విహోతి రూపై దేవా
పూర్తిగా ఆత్మసారికి సమస్త అర్థాన్ని కూడా వదిలేస్తున్నాడు. అటువంటి శరణ్యే అటువంటి వేదముగా నారాయణ వారికి నమస్కారం చేస్తున్నాం.